హైదరాబాద్లో ఐటీ సోదాలు ముగిశాయి. మై హోం శాఖలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ప్రదీప్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్ల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్లో ఉన్నారు. కౌండిన్య, హైదరాబాద్లో అయితే ఐటీ సోదాలు ముగిశాయి. అయితే ఈ ఐటీ సోదాలలో అయితే ఎంతమంది ఇళ్లలో అయితే ఈ సోదాలు నిర్వహించారు? హైదరాబాద్ లో సోమవారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫార్మా కంపెనీ యజమానులు, అదేవిధంగా డైరెక్టర్లు, సిబ్బంది ఇంటి కార్యాలయాలతో పాటు దాదాపు మొత్తం 15 చోట్ల కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గర బంధువులలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 3 రోజుల పాటు కూడా ఈ సోదాలు కొనసాగించారని కూడా మనం చెప్పుకోవచ్చు. తాజాగా రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు ఫార్మా కంపెనీలను కూడా టార్గెట్ చేసిన మనకు తెలుస్తుంది. మొన్నటి వరకు ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లను మాత్రమే ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఫార్మా కంపెనీలకు అధిపతుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లను ఐటీ శాఖ అధికారులు దాడులు చేసింది. ప్రజెంట్ మాత్రము బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి అనుచరుడైన ఇటు ప్రదీప్ రెడ్డి ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3 రోజుల పాటు కూడా ప్రదీప్ రెడ్డి ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పలు కీలకమైన డాక్యుమెంట్లు, అదేవిధంగా డబ్బులు కూడా ఐటీ శాఖ అధికారులు పట్టుకున్నట్టు మనకు తెలుస్తుంది. నరేందర్ రెడ్డి ఇంట్లో 7,50,00,000 విలువైన డబ్బును కూడా పోలీసు ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చూసుకుంటే ప్రదీప్ రెడ్డి ఇంట్లో 5 కోట్ల పైగా కూడా డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. వీటన్నిటిపై కూడా ఐటీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాల్సింది. మరోవైపు చూసుకుంటే మహేశ్వరం ఎన్నికల కోసం భారీ ఎత్తున కూడా డబ్బును సమకూరుస్తున్నారనే కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు సబితా ఇంద్రారెడ్డి కుమారుడితో సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఐటీ శాఖ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన వేళ ఎన్నికల డబ్బు ఖర్చు కోసం కూడా డబ్బును సమకూరుస్తున్నారనే కోణంలోనే ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారని కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు చూసుకుని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు తనిఖీల రూపంలో కూడా 575 కోట్ల రూపాయలను కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఐటీ శాఖ అధికారులు ఇటు నేతల ఇళ్లపై కూడా ఫోకస్ చేశారు. మొన్నటి వరకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా జానారెడ్డి కుమారుడు ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ టీఆర్ఎస్ సంబంధించిన నాయకురాలు బంధువుల కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన నాయకుల వ్యాపారస్తులపై ఇళ్లపైన కూడా ఐటీ శాఖ అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫార్మాసిటికల్ వ్యాపారులందరూ కూడా నాయకులకు డబ్బులు సమకూరుస్తున్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోనే ఐటీ శాఖ అధికారులకు సమాచారం వచ్చిన నేపథ్యంలో దాడులు కూడా కొనసాగినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే సోమవారం నుండి దాదాపు 3 రోజుల పాటు కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భారీ ఎత్తున కూడా డబ్బులు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలు కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనపరుస్తున్నారు. ఇప్పటికే కంపెనీలకు సంబంధించిన లావాదేవీల గురించి అదేవిధంగా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఆలోచిస్తూ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే నరేందర్ రెడ్డి ఇంట్లో కూడా 7,50,00,000 రూపాయలు పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రదీప్ రెడ్డి ఇంట్లో కూడా భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరందరినీ కూడా విచారణ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అది ఎన్నికలు సమర్పిస్తున్న వేళ మరికొంతమంది నాయకుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించే యోచనలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు సమర్పిస్తున్న వేళ భారీ ఎత్తున కూడా నగదు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్ని కూడా ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూపించుకొని మరి దాడులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే 3 రోజుల పాటు కొనసాగిన ఐటీ దాడులు పూర్తిగా ముంచేదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే పలు రకమైన వస్తువులను అదేవిధంగా డబ్బు అయితే స్వాధీనం చేసుకున్నారు. విచారణ గురించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.